ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో నీటి ఉధృతి పెరిగింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బరాజ్ వద్ద నీటి మట్టం 10.8 అడుగులకు చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం, రాజానగరం, అనపర్తి, మండపేట, కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సుమారు 7,000 ఎకరాల పొలాలు నీట మునిగాయి. అధిక వర్షాల కారణంగా కోనసీమ జిల్లా బూరుగులంక వద్ద గోదావరి వరదలతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. రాజోలు, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని బాగా వర్షాలు కురుస్తున్నాయి. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయాన్ని వరద ముంచెత్తింది. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. విలీన మండలాల్లోనూ వాగులు పొంగుతున్నాయి. వరరామచంద్రపురం మండలంలో అన్నవరం వాగు పొంగుతోంది. దీంతో చింతూరు, వరరామచంద్రపురం మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చింతూరు వద్ద శబరి వరద అంతకంతకు పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. రైట్, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? భారీ వర్షాలకు అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? మా ప్రతినిధి రాజేష్ని అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ రాజమండ్రి నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. సాగర్ ఏలూరు నుంచి జాయిన్ అవుతున్నారు. ముందుగా రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, గోదావరి నీటి మట్టం ఏ స్థాయికి చేరుకుంది? లంక గ్రామాల ముంపుకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎట్లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? గుడ్ మార్నింగ్ చక్రి. గడిచిన వారం రోజులు కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, ఎగువన పొంగుతున్న వాగులు వంకలు కావచ్చు, గోదావరి మాత్రం ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం చూసుకుంటే 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం ఫ్లో అలాగే కొనసాగుతుంది. ధవళేశ్వరం వద్ద ఉన్న 175 గేట్లను కూడా పూర్తిగా 8 అడుగుల మేర లిఫ్ట్ చేశారు. అంటే వచ్చిన ఫ్లో వచ్చినట్టుగా బయటకు వెళ్ళిపోతుంది చెప్పాలి. గతంలో అయితే మనం నీటి అవసరాల దృష్ట్యా కొంత వాటర్ మనం స్టోరేజ్ చూసుకునే వాళ్ళం. ప్రస్తుతం మాత్రం అవసరానికి మించిన వాటర్ అవసరంతో ఎప్పటి ఫ్లోను అప్పుడు కిందకి విడిచిపెడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. 3 జిల్లాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు స్థానికంగా అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండే అందరూ కూడా ఏదైనా అర్జెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా
ఫోన్ చేయగలని చెప్పి 3 జిల్లాల కలెక్టర్ అయితే మాత్రం అధికార యంత్రాంగాన్ని సభ్యమతం చేసింది. దాంతోపాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చూసుకుంటే అటు అల్లూరు జిల్లా చూసుకుంటే దేవీపట్నం మండలం గొందూరు వద్ద అయితే మాత్రం ఫ్లో పెరిగిందని చెప్పాలి. దీంతో గండిపోచమ్మ ఆలయానికి దర్శనాలు అయితే నిలిపివేశారు. అటువైపు వెళ్లకుండా పోలీసులు అయితే భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే ఎగువ వెళ్తున్న పర్యాటక కేంద్రాలైన పైపుకొండ టూరిజం కూడా పూర్తిగా నిలిపివేశారు. అలాగే ఇక్కడ విలీన మండలం ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి మాత్రం ధవళేశ్వర ఆనకట్ట వద్ద 11.60 అడుగుల మేర వాటర్ ఫ్లో కొనసాగుతోంది. ఒకవేళ కనుక 12 అడుగులు చేరుకుంటే కనుక దాన్ని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అలాగే విలీన మండలం ఏవైతే ఉన్నాయో 7 మండలాలు కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే రాజనగరం నియోజకవర్గంలో బొబ్బిల్లంక పొట్లంక మధ్య గ్రామాల మధ్య చిన్న వంతెన ఉంటుంది. ఆ వంతెన తెగిపోయింది. ఆ 3 గ్రామాలకు రాకపోకలు అయితే ప్రస్తుతానికి నిలిచిపోయాయని చెప్పాలి. అలాగే అధికార యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది. అలాగే రైతాంగాన్ని కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా పొలాలు సందర్శిస్తున్నారు. రైతాంగాన్ని ఎటువంటి ఆందోళన చెందొద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే తీసుకుంటే కోనసీమ జిల్లా చూసుకుంటే చాలా ఇప్పుడు బొబ్బిల్లంక లేకపోతే పుట్లంక ఈ గ్రామాల మధ్య అయితే మాత్రం గంటి పరివిడి ఈ గ్రామాల మధ్య కొన్ని చోట్ల కాజ్వేలు అయితే తెగిపోయి పరిస్థితుంది. ఆ గ్రామాలకు రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయని చెప్పాలి. ఇక కాకినాడ జిల్లా చూసుకుంటే సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం అంటే గడిచిన 4 రోజులుగా వస్తున్న భారీ వర్షాలు కావచ్చు, మరో 3-4 రోజుల పాటు వర్షాల ప్రభావం ఇలాగే ఉంటుంది, వరద ముంపు ఇలాగే ఉంటుందని చెప్పడంతో ఆయా ప్రాంతాల వాళ్ళందరినీ కూడా మత్స్యకారులు ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని చెప్పి ఆ బోట్లు అయితే నిలిపివేశారు. ఏదైనా అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా సంప్రదించాలని చెప్పి, అలాగే ఒకవేళ మరీ ఎక్కువైతే కనుక కొన్ని కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు ఉన్నాయి. సుమారుగా 18 నుంచి 23 గ్రామాలకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఆయా గ్రామాల ప్రజలను ముందుగానే కలెక్టర్ అప్రమత్తం చేశారు. స్థానిక సిబ్బందిని కూడా సెలవుల్లో ఉన్నా కానీ వాళ్ళంతా కూడా సెలవులు రద్దు చేసుకుని విధుల్లోకి హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. అలాగే మొత్తం కొన్ని చోట్ల గ్రామాలకు ఒకవేళ మరి ఇంకా కనుక ఫ్లో పెరిగితే కనుక గ్రామాల్లోకి నీళ్లు వస్తే కనుక గ్రామాల్లోకి రాకపోక స్తంభించే అవకాశం ఉంది. అంటే లోతట్టు ప్రాంతాలు లాంటివి ఆ లోతట్టు ప్రాంతాలన్నింటి ప్రజలని కూడా ముందుగానే అప్రమత్తం చేశారు. అవసరమైతే స్థానికంగా ఉన్న పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు. ప్రజల్ని కూడా ఎంతో అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల వారీగా పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు చూసుకుంటే ఇప్పుడు దాకా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నుంచి ఇప్పటికీ కూడా 3,63,000 క్యూసెక్ల నీటిని కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కూడా గ్రామాలు ముంపునకు గురైన పరిస్థితి లేదు. కానీ ఒకవేళ ఇదే కనుక కొనసాగితే అంటే ఎప్పటికప్పుడు వస్తున్న ఫ్లోను కిందకు పంపించేస్తారు కాబట్టి నీడైతే స్టాగ్నెట్ కావట్లేదు, మొత్తం అంతా సముద్రంలోకి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇంకా కనుక ఎక్కువైతే కనుక అప్పుడు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఒకవేళ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12 అడుగులు దాటితే కనుక అక్కడ మొదటి హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అంటే రెండవ హెచ్చరిక దాకా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రెండో హెచ్చరిక వస్తే మాత్రం కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లాకు అంత ఎఫెక్ట్ ఉండకపోయినా కానీ ముఖ్యంగా కోనసీమ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ 3 జిల్లాలకు కూడా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ ముందు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడమే లోతట్టు ప్రాంతాల ప్రజలను బలవంతంగానైనా సరే ఆ గ్రామాల నుంచి తీసుకొచ్చి గతంలో కూడా కొన్ని గ్రామాల ప్రజలు ఆ గ్రామాలను వదిలి బయటకు రావాలంటే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆస్తులు అక్కడ ఉన్నాయి, తమ పడవలు కానీ అక్కడే ఉన్నాయి. ఒకవేళ ఇంకా ఫ్లో పెరిగితే కనుక కొట్టుకుపోయే ప్రమాదం, అంటే ఆస్తులన్నీ కూడా ఇంట్లో వస్తువులు కావచ్చు కొట్టుకుపోయే ప్రమాదం అందువల్ల మేము ఇంటిని వదిలి బయటికి రామని చెప్పి చాలాసార్లు అధికార యంత్రాంగంతో ముంపు గ్రామాల బాధితులు తగులు పెట్టుకునే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఒక్కోసారి పోలీస్ ఫోర్స్తో వాళ్ళని గ్రామాలను తరలించి పునరావాస కేంద్రాలకు పంపిస్తారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతంగా మొదటి ప్రమాద హెచ్చరిక కూడా దగ్గరగా లేదు. ఒకవేళ ఇంకా మనకు రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఎలాగ ఉంటాయని చెప్తున్నారు కనుక ఒకవేళ ఉంటే కనుక ఇంకా పెరిగితే అప్పుడు మాత్రం ఖచ్చితంగా బలవంతంగానే సరే ఆయా గ్రామాల ప్రజలు తరలిస్తారు. ఏది ఏమైనా కానీ ప్రస్తుతానికి మాత్రం వర్షం కురుస్తూనే ఉంది, వరద పొంగుతూనే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఎటువంటి ఆందోళన చెందదు. కానీ రైతాంగం మాత్రం తీవ్రంగా నష్టపోతుందని చెప్పచ్చు. చక్రి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్. అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితి, గోదావరి ఉధృతికి సంబంధించి.